విజయనగరం జిల్లాలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని మున్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం తరపున నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర షడ్రుచుల ఉగాది గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. ఉగాది సంబరాలు విజయనగరం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రాజమన్నార స్వామి ఆలయంలో ఉన్నాం. రాజమన్నార స్వామి ఆలయంలోని వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు ఈ ఉదయం నుంచి జరిగాయి. అలాగే పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకొని ఉంది. ప్రస్తుతం ఈ ఉగాది సంబరాలు విజయనగరం జిల్లాకు సంబంధించి అధికారికంగా నిర్వహించే ఉగాది సంబరాలు కూడా ప్రస్తుతం ఈ ఆలయంలోనే కాసేపటి క్రితం జరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతంతో ఈ ఆలయానికి సంబంధించిన పూజారులు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలతో ప్రస్తుతం అంటే ఈ ఉగాది నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అసలు ఈ క్రోధినామ సంవత్సరం కావచ్చు, లేకపోతే ఉగాది విశిష్టత ఏంటి, ఎట్లా జరుపుకోవచ్చు? జై శ్రీమన్నారాయణ. మన మన్నా రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలోని ప్రతి సంవత్సరం చాలా విశేషంగా నిర్వహించేబడే కార్యక్రమం యొక్క ఉగాది పురస్కారాలు. ఈ సంవత్సరం కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలోని చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలోని ఈ రోజున ఉదయం 10:30 స్వామివారి యొక్క అనుగ్రహంతో పంచాంగ శ్రవణ కార్యక్రమం, అలాగే వీర సత్కారము చాలా విశేషంగా ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా చాలా చక్కగా నక్షత్రాల ఫలితంగా అందరూ బాగుండాలని, ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం అందరికీ ఉండాలని మేము చల్లగా వేడుకుంటున్నాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ఉండాలని, ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలోని అందరూ ఈ నక్షత్రాలు అందరికీ కూడా చాలా చక్కగా ఉన్నాయని ఉదయం పంచాంగ శ్రవణకర్తలు చాలా విశేషంగా చెప్పారు. అందరూ కూడా స్వామిని ప్రతిరోజు కూడా వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో అంతా చల్లగా ఉంటుంది. నక్షత్రాల ప్రకారం కావచ్చు, అన్ని తిథుల ప్రకారం కావచ్చు, అందరూ చల్లగా ఉండాలని చెప్పి పూజారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రోధినామ సంవత్సరంలో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకున్నాం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357.